హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజైతే డే 2 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 2లో నా వెయిట్ వచ్చేసరికి 61.70 అండి. డే 1లో వచ్చేసి నా వెయిట్ 62.20 అనమాట. టోటల్గా 500 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్‌లో ఏంటంటే, మన బాడీలో ఉన్న వాటర్ అనేది పోతుందనమాట. తర్వాత ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్‌గా ఎక్కువ వెయిట్ లాస్ అయినట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పాపకి బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసేసానండి. స్వీట్ కార్న్, అలాగే వాటర్ మిలన్, కొంచెం పూల్ మక్కన, బ్లూబెర్రీస్, అలాగే పిస్తా ఇవైతే పెట్టి పాపకి బాక్స్ అయితే కట్టేశాను. తనైతే స్కూల్‌కి వెళ్ళిపోయిందండి. ఇంక ఇక్కడ నేనొచ్చేసి డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్‌లోకి వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి ఒక ఫుల్ ఆమ్లా, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులైతే వేసేసి దీన్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా అయితే బాయిల్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఈరోజు డీటాక్స్ డ్రింక్ కింద అయితే ఇది తీసుకున్నాను. ఇది తీసుకోవడం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేసి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. సో దట్ నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఇది తీసుకున్నాను. లెమన్ అయితే ఏం స్క్వీజ్ చేయలేదండి. లెమన్ వేసుకుంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందనమాట. ఈరోజు లెమన్ వేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫుల్ ఆమ్లా వేసుకున్నాను కాబట్టి డీటాక్స్ డ్రింక్ అనేది పుల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఇంకెక్కువ పులుపు అయితే యాడ్ చేసుకోలేదు. ఇక్కడ ఏమీ హనీ అయితే యాడ్ చేసుకోవట్లేదు నేను. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగేసిన తర్వాత అయితే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగుతాను. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పేసి పాప వెళ్ళిన తర్వాత డీటాక్స్ డ్రింక్ తాగి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి అవకాడోతో శాండ్విచ్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. చాలా హెల్త్‌కి మంచిదనమాట. అవకాడోలో అయితే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి. అలాగే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల మనకి వెయిట్ మేనేజ్మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మన హార్ట్ హెల్త్‌కి, ఐ హెల్త్‌కి బాగా మంచిదనమాట. ఇందులో అయితే విటమిన్ ఏ, సి, కే అనేది బాగా లభిస్తుందండి. విటమిన్ బి6 కూడా చాలా లభిస్తుందంట. అలాగే ఇంక ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నేనైతే ఈ అవకాడోని డిఫరెంట్ టైప్స్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. స్మూతీస్ కానీ, రోటీస్ కానీ, లేదు అనంటే ఇలా శాండ్విచ్‌లో గానీ యూజ్ చేస్తుంటాననమాట. అంటే మన చీజ్ ప్లేస్‌లో అవకాడోని యూజ్ చేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ అవకాడోని మొత్తం మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు మిరియాల పొడి, అలాగే ఒక ఆనియన్ అయితే ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో టమాటో, క్యారెట్ తురుము అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ప్లెయిన్‌గా చేస్తున్నాను. టమాటో అయితే అంత నాకు నచ్చదనమాట. అందుకే టమాటాస్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఈ పేస్ట్‌ని అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నిజంగా యమ్మీ అంటే యమ్మీ ఉండది. అవకాడో అనేది అసలు ఏమీ టేస్ట్ ఉండదండి. అటు పులుపు ఉంటదా? ఉండదు. చేదు ఉంటదా? ఉండదు. వగరు ఉంటదా? ఉండదు. ఏమీ ఉండదసలు. మనం వెన్నపూసని గనక తింటే ఎలా ఉంటది? సేమ్ అలా ఉంటదనమాట. ఇంకా కనీసం వెన్నపూసైనా కొంచెం మజ్జిగ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటది. ఇది అసలు ఏమీ తెలీదనమాట. ఇంకా ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్‌లోకొచ్చేసి వితౌట్ మైదా అయితే చూజ్ చేసుకున్నాను. బ్రెడ్ కూడా రెసిపీ ఇంట్లో ట్రై చేస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్‌ని అయితే 2 పక్కలు తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్‌ని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలంటే కీరా, ఆనియన్ స్లైసెస్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చనమాట. నేనైతే అవేం పెట్టుకోకుండా ఒక ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నానండి. ఒక ఫుల్ ఎగ్ తీసుకొని అందులోకి స్వీట్ కార్న్ పాపకి బాక్స్‌లో పెట్టగా మిగిలిన కొన్ని స్వీట్ కార్న్ ఉంటే ఆ స్వీట్ కార్న్, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసి బాగా బీట్ చేసేసుకొని ఇక్కడైతే ఆమ్లెట్ రెడీ చేసుకుంటున్నానండి. ఒక ఫుల్ ఎగ్ అయితే తీసుకున్నాను నేను. మంచి ప్రోటీన్ లభిస్తుంది ఒక ఎగ్ తీసుకోవడం వల్ల. ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ప్రోటీన్, ఫైబర్ 2 లభిస్తాయి. 2 సైడ్‌లు తిప్పుకుంటూ ఆమ్లెట్‌ని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా, టమ్మీ ఫుల్‌గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మనం చీజ్ ప్లేస్‌లో అవకాడో యూజ్ చేసాం కదా! టమ్మీ అయితే చాలా ఫుల్‌గా అనిపించిందనమాట నాకు. ఇదిగోండి ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద అయితే పెట్టేసుకొని పైనుండి ఇంకో బ్రెడ్ ఏదైతే మనం అవకాడో పేస్ట్‌ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్నామో అది పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇంకా ఇదైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నాను.
తర్వాత మా వారికి కూడా ఇదే బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇంకా పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఇంకా తను అక్కడ స్కూల్‌లో స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా! అంటే స్నాక్ బ్రేక్ అనాలా? లంచ్ బ్రేక్ అనాలో కూడా అర్థం కావట్లేదండి. తనకి 20 మినిట్స్ బ్రేక్ అంటేనేమో లంచ్ బ్రేక్ అనమాట. 5 మినిట్స్ బ్రేక్ అంటే ఫ్రూట్ బ్రేక్. అలాగే షార్ట్ బ్రేక్ అంటేనేమో 10 మినిట్స్ అనుకుంటాం. అయితే 20 మినిట్స్ బ్రేక్ అంటే లంచ్ బ్రేక్ అనుకోండి. కానీ లంచ్ 9:50 నుంచి 10:20 వరకు అయితే చెయ్యం కదా! సో, నేనైతే దాన్ని షార్ట్ బ్రేక్ లాగా కన్సిడర్ చేస్తాననమాట. ఇంకా తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంక ఎలాగో వాకింగ్ చేసినట్టు అవుతుందని చెప్పేసి మార్కెట్‌కైతే వెళ్ళొచ్చానండి. మార్కెట్‌కి వెళ్ళి వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ లేవనమాట. అవైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా తెచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేసుకోవాలి కదా! ఆర్గనైజ్ అంటే నేను అంత పెద్దగా ఏమీ ఇదిగా మెయింటైన్ ఏం చేయనండి. నాకొచ్చిన విధంగా నేను చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడైతే పైనాపిల్ అండి. పైనాపిల్ ఎంత బావుందో. అసలు 80 రూపీస్‌కి అంత పెద్ద పైనాపిల్ ఇచ్చారు. ఒక్కొక్కసారి చిన్ని చిన్నయి 100, 120 రూపీస్‌కి ఇస్తారు. ఇదిగోండి ఇంక ఈరోజు పైనాపిల్ తెచ్చాను. అలాగే మష్రూమ్స్, కొంచెం పుదీనా, కొన్ని మ్యాంగోస్, అలాగే చెర్రీస్, ఇంకా అంటే చెర్రీ ఫ్రూట్ అని ఉంటుంది కదా! అదనమాట. తర్వాత నేరేడుకాయలైతే ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా! అవి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్, కొంచెం పియర్, యాపిల్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ నాకేంటంటే మా పాప స్కూల్‌కి వెళ్తుంది కాబట్టి బాక్స్‌లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి విధంగా పెడుతూ ఉంటాననమాట. అందుకని చెప్పేసి అన్నీ అవైలబుల్‌గా ఉండేటట్టు చూసుకుంటాను. ఫ్రూట్స్ తనకి ఫ్రూట్స్ అంటే ఇష్టం. ఫుడ్ కంటే ఫ్రూట్స్ మంచిగా తింటదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఖచ్చితంగా రోజు బాక్స్‌లో ఫ్రూట్ అయితే పెడతాను. ఒకవేళ అవైలబుల్‌గా లేకపోయినా ఎప్పుడైనా ఇంకా స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ అయితే ఉంది కదా మనకిప్పుడు. ఈ మధ్య వాడుతున్నాను దాన్ని కూడా. అంటే పొద్దున్నే ఇంకా మా వాళ్ళని లేపి వెళ్ళు తీసుకురా అనే బదులు నేనే పెట్టేసుకుంటాననమాట ఆర్డరు. అసలు 10 అంటే 10 మినిట్స్‌లో ఇంటికొచ్చేస్తున్నాయి. ఇంకా అవి కూడా ఫ్రెష్‌గానే పంపుతున్నారు వాళ్ళు. ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ సర్దేసిన తర్వాతయితే బట్టలు ఆరేస్తున్నాను. అసలు వర్షం పడుతుందండి పూణేలో. అస్సలు ఆగకుండా పడుతుందనమాట. ఈరోజైతే ఎండొచ్చింది. ఇంకా బట్టలన్నీ పిండేసి గోడల మీద, అలాగే స్టాండ్ మీద అన్నిటి మీద ఆరేసాననమాట. ఎండ గూడా వస్తూ పోతూ ఉందనమాట అసలు. మాటి మాటికి బయటకొచ్చి చూసుకుంటున్నాను ఎక్కడ వర్షం పడిద్దా అని జెప్పేసి. ఇంకా మొక్కలైతే మళ్ళీ పెట్టలేదండి. పెట్టాలి ఒక టైం తీసుకొని. ఇంకా ఇదిగోండి ఈరోజైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టైప్ లాగా లేపోతే పులావ్ లాగా చేద్దాం అనుకోనైతే ఫస్ట్ బాస్మతి రైస్‌నైతే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా రైస్ వెంటనే బాయిల్ జేయడానికైతే పెట్టేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే తీసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువగా ఏం లేవు. తక్కువగానే ఉన్నాయి. అయినా గాని ఎక్కువ స్పైస్ ఎయకుండా కొంచెం స్పైసెస్‌తో మాత్రమే చేస్తున్నాననమాట. ఈ వాటర్‌లో కొంచెం ఆయిల్ గూడా యాడ్ చేసి, కొన్ని పుదీనా ఆకులు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇది మంచిగా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకునేప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే రైస్‌కి సాల్ట్ పట్టాలి కదా! అందుకని జెప్పేసి. అలాగే ఈరోజైతే నేను ఒక 2 పచ్చిమిర్చి గూడా యాడ్ చేశాను. నార్మల్‌గా అయితే నేను యాడ్ చేయను గదా! ఈరోజైతే యాడ్ చేశాను. ఇంకా ఈ వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అయ్యేలోపు నేనిక్కడ మష్రూమ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మష్రూమ్స్ మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా ట్రై చేద్దాం ఈసారి అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేసుకుంటున్నాను. అంటే నాకెలా వస్తే అలా చేసుకుంటున్నానండి. ఇదిగోండి బౌల్‌లోకి అయితే ఫస్ట్ మష్రూమ్స్ అన్నీ వేసేసి వీటినైతే ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైనుండి పీల్ చేస్తాననమాట. నార్మల్‌గా అయితే అప్పుడప్పుడు నేనసలు పీల్ చేయనండి. వైట్‌గా దొరుకుతాయి ఒక్కొక్కసారి. వాష్ చేసేసి నార్మల్‌గా కట్ చేసి వేసేస్తాను. కానీ ఈసారైతే కొంచెం పైన మట్టిగా అనిపించినియి నాకు. అందుకని చెప్పేసి పైన కొద్దిగా క్లీన్ చేశాను. ఈలోపు ఇంక ఇక్కడ వాటర్ అయితే మంచిగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయన్నమాట. ఇంకా రైస్ అయితే యాడ్ చేసి ఒక 80% ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి రైస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. లేదు అనంటే డైరెక్ట్‌గా చూసుకుంటూ కూడా ఉడికించుకోవచ్చండి. నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి మష్రూమ్స్ అయితే ఇలా మనం వాటర్‌లో వేసి కొంచెం ఇలా చేత్తో, ఫింగర్‌తో ఇలా అంటే చాలండి పైన పొట్టొచ్చేస్తది. ఇదిగోండి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఈసారి క్లీన్ ఎలా చేస్తానో లాస్ట్ టైం చూపిస్తానన్నాను. అందుకని ఈసారి వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి పైన లేయర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. మష్రూమ్ తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్ డి, అలాగే విటమిన్ బి బాగా లభిస్తుందండి. ఇంకా ఇది తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో లో క్యాలరీస్, లో ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుందంట.
నేనైతే గూగుల్ చేస్తూ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్‌ని మీకు కూడా షేర్ చేస్తాను. కమింగ్ వీడియోస్‌లో గూడా నేనేమైనా కొత్త రెసిపీస్ ట్రై చేసినా, ఒకవేళ నాకేమన్నా ఇన్ఫర్మేషన్ కొత్తగా తెలిసినా మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ 80% ఉడికిపోయిందనమాట. ఇంక నేనైతే వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అలాగే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అయితే ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అయితే నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే రైస్ తినే అప్పుడు ఆనియన్స్ తెలుస్తాయి కదా అని చెప్పేసి ఇలా పొడుగు ముక్కలుగా అయితే కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. సో దట్ ఫ్రైడ్ ఆనియన్స్ టైప్ లాగా అనమాట. నార్మల్‌గా ఎప్పుడు నేను బిర్యానీ పాట్‌లో చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం కడాయిలో చేస్తున్నాననమాట. అందుకే నేను స్టార్టింగ్‌లో ఫ్రైడ్ రైస్ అని చెప్పాను. కానీ ఫ్రైడ్ రైస్ లాగా కాదండి. బిర్యానీ టైప్ లాగే అనుకోండి. బిర్యానీ లాగానే చేశాను. కాకపోతే కడాయిలో చేశాననమాట. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం రెడీ అయిపోయిన తర్వాత ఆనియన్స్‌ని పక్కకు అనేసి బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మష్రూమ్స్ అన్నీ మంచిగా మగ్గుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి సాల్ట్ ముందే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకైతే కొంచెం పసుపు అలాగే నేను క్యాప్సికమ్ అయితే యూజ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ వేయడం వల్ల నిజం చెప్తున్నాను ఈ బిర్యానీ రైస్ అనేది ఎంత టేస్టీ వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందనమాట. మా వారికైతే చాలా బాగా నచ్చిందండి. తను ఏదైనా చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలండి నాకు ఇంకా మంచిగా చేసి పెట్టాలి అనిపిస్తదనమాట. ఇదిగోండి ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా బాయిల్ అయ్యేదాకా మనం మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసి ఇది ఒక పక్కన ఉడకడానికి అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ అన్ని బౌల్స్ అన్నీ కడుగుతున్నానండి. ఎన్ని గిన్నెలు వచ్చినాయో అసలు బిర్యానీ ఎప్పుడు చేసినా సరే నాకెందుకో ఎక్కువ గిన్నెలు పడిపోతాయి అనమాట. ఇంక ఇక్కడ మంచిగా డిషెస్ అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను ఓ పక్కన. ఎప్పుడు ఏం చేస్తాను అనంటే మొత్తం తినేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకొని కాసేపు పడుకుంటాననమాట. ఈరోజు ఏం చేశానంటే ఆ మష్రూమ్స్ ఉడికే లోపే ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ కడిగే లోపైతే ఇక్కడ మష్రూమ్స్ అలాగే క్యాప్సికమ్ మంచిగా ఉడికిపోయిందండి. ఇట్లా చేయడం వల్ల ఏంటి అనంటే మనకి బిర్యానీలోకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదండి. చాలా అంటే చాలా గ్రేవీ సరిపోయింది నాకైతే. ఇదిగోండి ఇక్కడ రైస్ అంతా వేసేసుకుంటున్నాను. నార్మల్‌గా ఏందంటే బిర్యానీ పాట్‌లో చేసినప్పుడు ఇలాగే చేస్తాను. లేయర్ లాగా వేసి మళ్ళీ కొంచెం గ్రేవీ ఉంటుంది కదా! గ్రేవీ అయితే పైనుంచే వేస్తాననమాట. ఇంక ఈరోజు అలా చేయకుండా నార్మల్‌గా రైస్‌ని వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ. స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి వదిలేస్తే మనకి మష్రూమ్స్ ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ అంతా రైస్‌కి పడుతుంది. మంచిగా కుక్ అయితుందనమాట. ఎంత బావుందంటే అంత బావుందండి నిజంగా. చాలా టేస్టీగా వచ్చిందసలు. ఇదిగోండి చూడండి ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయో అసలు. ఇంకా చెప్పలేనండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయకపోతే. తర్వాత నేనైతే రైస్‌ని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎక్కడ మనం మళ్ళీ గ్రేవీ కావాలి పక్కన అన్నట్టు లేదనమాట. ఇలా మంచిగా కలిపేసుకొని రైతాతో సర్వ్ చేసుకొని ఈరోజు లంచ్ ప్లేట్‌నైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇదిగోండి మష్రూమ్ బిర్యానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కడ మనం అన్నీ మిస్ అవుతున్నాము అని అనిపించకూడదండి. డైట్‌లో మనం అన్నీ తింటూనే పోర్షన్స్ కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. కాపోతే చెప్పాలి అనంటే డైట్ అన్నప్పుడే ఇంకా హెల్తీగా తింటామండి. స్మూతీస్ గానీ, అలాగే జ్యూసెస్ గానీ, అలాగే ఇంకా ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని తింటాం. నార్మల్‌గా ఏంటి ఏదో ఒక కర్రీ వండేసుకొని ఏదో ఒకటి తినేసి గమ్ముగా ఉంటాము. కాపోతే క్వాంటిటీస్ అనేవి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనం ఫ్యాట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామనమాట. ఇదిగోండి ఇంకా నా లంచ్ ప్లేట్‌లోకైతే ఇదనమాట. అయితే ఇది ఇంకా కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించాలని చెప్పేసి చెర్రీస్ అయితే తెచ్చాను కదా! ఆ చెర్రీస్ అయితే అటు 2 ఇటు 2 పెట్టి థంబ్‌నెయిల్ కోసం ఒక పిక్ అయితే తీసుకున్నాననమాట. భలే క్యూట్‌గా ఉంది కదండీ! నాకు ఈ చెర్రీ ఫ్రూట్ అంటే భలే ఇష్టం అసలకి. మా పాపకి చాలా ఇష్టం. తను అడుగుతుందని చెప్పేసి ఇంకా అవి కొనుక్కొచ్చాను. కానీ రేట్ ఎక్కువ అనిపిస్తదండి నాకైతే.
నేనైతే ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఉంచుకుంటానండి. పాప అసలు బయట జంక్ ఫుడ్ ఎక్కువైతే మేమెప్పుడు తినిపించలేదు. మొన్న ఊరెళ్ళినప్పుడు మాత్రం అందరూ తింటుంటే తనకు గూడా చిప్స్ కావాలని ఏడ్చేసింది. ఇంకా సరే అక్కడున్నంత వరకి అడుగుతదా, ఊరెళ్ళినాక అడుగుతదా అని భయపడ్డాను. కానీ ఇక్కడికొచ్చినాక నన్ను ఒక్కసారి కూడా నాకు ఆ చిప్స్ కావాలి, ఈ చిప్స్ కావాలని అయితే తనైతే నన్ను అడగలేదండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే జ్యూస్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా వాటర్ మిలన్ అయితే ఈరోజైతే జ్యూస్ చేసేస్తున్నాను. ఎంతో ఎక్కువ జ్యూస్ రాలేదండి. మేబీ అన్ సీజన్ వల్లో ఏమో తెలీదు గానీ, చిన్న చిన్న గ్లాసెస్‌కైతే ఒక 2 గ్లాసెస్‌కి జ్యూస్ వచ్చిందనమాట. ఇంకా జ్యూస్ అయితే ఈవినింగ్ స్నాక్ ప్లేస్‌లో జ్యూస్ అయితే తీసుకున్నాను ఈరోజు. ఇదిగోండి ఇలా ఈ చిన్న గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. పెద్ద గ్లాస్ మా వారికి, మా పాపకి కలిపి ఇచ్చేసాననమాట. ఇదిగోండి నా జ్యూసర్‌లో అయితే ఇలా సీడ్స్ పక్కకు వెళ్ళిపోతాయి. 1, 2 నలిగినా గానీ చాలా వరకైతే పక్కకెళ్ళిపోతాయనమాట. అందుకని చెప్పేసి జ్యూసర్‌లో అయితే జ్యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే. ఈరోజైతే డిన్నర్ కొంచెం లేట్ అయిందండి. నార్మల్‌గా అయితే 6 లోపు చేసేస్తాను. ఈరోజైతే నాకు 7:30 అలా అయిందండి. అంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇంకా డిన్నర్ అయితే లేట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే ఎగ్ దోస వేసుకుంటున్నానండి. ఒక 1 ½ గరిటె పిండి తీసుకొని ఇదిగోండి ఇలా దోస వేసేసుకున్నాను. తర్వాత ఒక్క ఎగ్‌నైతే బ్రేక్ చేసి ఎగ్‌ని యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మనకి బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అలాగే విటమిన్స్, మినరల్స్ లభిస్తాయండి. ఎగ్ దోస తీసుకున్నంత మాత్రాన మనకి జంక్ తిన్నట్టేం కాదు. మనకి ప్రోటీన్ గూడా అవసరమే గదా! ఇక్కడ ప్రోటీన్ లభిస్తుందనమాట. కార్బ్స్ కూడా అవసరమే కాబట్టి మనము దోస పిండి తీసుకుంటున్నాం కాబట్టి కార్బ్స్ కూడా లభిస్తాయి. సో, ఇలా మనం ఒక ఎగ్ దోస తీసుకుంటే సరిపోతుందండి. ఏదైనా అతి మంచిది కాదనమాట. కొంచెం ఏం గాదు. ఇదిగోండి ఇక్కడైతే నేను వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసిన తర్వాత కొద్దిగా కారపొడి కూడా స్ప్రింకిల్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి 2 సైడ్లు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఈరోజు డిన్నర్‌లోకైతే ఒక్క ఎగ్ దోసనైతే తీసుకున్నానండి. నేనైతే చేస్తుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండి. నా మార్నింగ్ ఫస్ట్ మీల్ వచ్చేసి 10:00కి స్టార్ట్ అవుతుంది. డిన్నర్ వచ్చేసి 6 లోపు చేసేస్తాను. కానీ డీటాక్స్ డ్రింక్ అయితే ఎప్పుడు లెగిస్తే అప్పుడు తాగుతాననమాట. మార్నింగ్ 10కి బ్రేక్‌ఫాస్ట్, 1కి లంచ్, 6 లోపు డిన్నరు. స్నాక్ తీసుకోవాలంటే 11కి, ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలంటే 4కి అలా తీసుకుంటుంటాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.